హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకైతే ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను. అవేనండి క్రిస్పీగా ఉండే చెక్కలు. దీనికోసం నేను 2.5 కేజీల పొడి బియ్యం పిండిని తీసుకున్నాను అనమాట. చెక్కలు క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని యూజ్ చేయండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగా కుదురుతాయి అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. అయితే ముందుగా ఒక 5 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పును అయితే ఒక పావు కిలో తీసుకుని యాడ్ చేసుకోండి. సేమ్ అలాగే ఒక పావు కిలో సగ్గుబియ్యాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది చక్కగా జిగురుగా ఉంటుంది, గట్టిపడుతుంది, ఎరగదనమాట. ఎలా ఉన్నా కానీ విరిగిపోతూ ఉంటాయి చెక్కలు. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్గా మంచి స్మెల్గా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. మీరు అలాగే దాంతోపాటు సరిపడా అంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం తక్కువైతే కనుక స్కిప్ చేసేసుకోండి. దీంతో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనకు కావాల్సింది సోడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది గుల్లగా వచ్చింది, చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట ఇలా వేయడం వల్ల. స్టార్టింగ్ చేసే వాళ్ళకు కూడా నిజంగా ఇది భలే కుదిరిద్ది. దీంట్లో మెయిన్ ఏంటంటే బాగా మరిగించే నీళ్ళు అనమాట. ఈ నీళ్ళు వచ్చేసేసి దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం కలిపేసేసి పేస్ట్ చేసేసి ఈ నీళ్ళలో యాడ్ చేసాము. ఇది వచ్చేసి ఒక 20 మినిట్స్ అలాగా మరిగించాక ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మీరు డైరెక్ట్గా వేస్తే కనుక మీ చేయి కాలిద్ది. అందుకని చెప్పి ఏదన్నా గరిటె సహాయంతో మీరు అలాగా కలుపుతూ ఉండండి. చిన్న చిన్న ముద్దలుగా కలుపుకోండి. ఎక్కడ అనేది పిండి లేకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటాయి అనమాట. ఎక్కడ పిండి అనేది ఉండదు. చక్కగా చిన్న ఉండలు తీసుకుని అనమాట మీరు చక్కగా ప్రెస్ చేస్తే చక్కగా చిన్నగా బాగుంటాయి అనమాట. అవి మీరు స్టార్టింగ్ చెక్కలు చేసినట్టయితే కనుక సైజ్ అనేది చిన్నగా చేసుకోండి. ఎందుకంటే బాండీలు వేసినప్పుడు అవి విరిగిపోతాయి అనమాట తిప్పుతున్నప్పుడు. అలాగే డైరెక్ట్గా ప్రెషర్ మీద ఉండి వేయద్దు. కాటన్ మీద ఇలా క్లాత్ మీద వేసుకుని వేయండి. అప్పుడు ఆయిల్ అనేది తక్కువ పీల్చుకునేది అనమాట. సో మీరు అలా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా యూస్ అవుతుంది మీకు. మేము ఇలా పప్పులు వండేటప్పుడు స్టార్టింగ్ ఇలా చేస్తానమాట. సో అది కూడా వీడియో తీశాను. మీరు ఏం చేస్తారంటే పప్పులు వేసేటప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ హై ఫ్లేమ్లోనే పెట్టండి, స్లోగా పెట్టకండి మంటని. ఎందుకంటే స్లోగా పెడితే పప్పు అనేది ఎక్కువ ఆయిల్ లాగేసుకునేది అనమాట. మీరు మంట ఎక్కువ పెట్టి కాల్చుకోవాలి. మీరు ప్రతిసారి హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. పప్పు వేయంగానే తిప్పకండి, కొద్దిసేపు ఆగి తిప్పండి అనమాట. కొంచెం ఏమైనా మాడుతుంది అనిపించుకొని అలా తిప్పుకుంటూ ఉండండి. మీరైతే ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి అనమాట. చక్కని ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పీల్చేసుకుని నార్మల్గా ఉంది. నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. చెక్కలు చేసేగా మిగిలిపోయిన పిండితో నేనైతే చక్రాలు చేద్దాం అనుకుంటున్నాను. దీనికైతే మెజర్మెంట్స్ అయితే ఏం లేవు, నేను సుమారుగా వేసేసుకుంటున్నాను. బియ్యం పిండిలో కొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా, కొంచెం వామ్ పౌడర్ వేసుకున్నా. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి స్నాక్స్లా యూస్ అవుద్ది, మళ్ళీ కడుపు నొప్పి అవి రాకుండా ఉంటాయి కదా అని చెప్పి నేనైతే యాడ్ చేసుకున్నా. ఇక్కడైతే నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. ఈ చక్రాల కింద ఎలా ఉండిద్దా ఏంటా అని చెప్పి భయపడ్డాను. ఎంతసేపు నొక్కినా రావట్లేదు, నాకు నొక్కడం రావట్లేదు ఏంటా అనుకున్నాను. కానీ తర్వాత వచ్చిందనమాట, కొంచెం కొంచెంగా పడుతుంది. అంతకుముందు అయితే పాపం నొక్కి నొక్కి మా అమ్మ చేతులు అయితే పోయాయి, చాలా కష్టం అనిపించేది. కానీ ఇలాంటివి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే అంతకుముందు వాటితో పోల్చుకుంటే ఇది బాగా వర్క్ అయినట్టు అనిపించింది. ఈ చెక్కలు చేయడానికి మా అమ్మ నేను చాలా కష్టపడ్డాము. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మాకు పక్కనే ఉంటారు కాబట్టి ఏ వంట చేసుకున్నా కూడా ఎలాంటి పిండి వంటలు చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పక్కనే ఉంటాం కాబట్టి ఎలాంటివైనా మేమిద్దరమే కలిపి చేసేసుకుంటాం అనమాట. ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా చేసాం కదా, ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా మా వారు ఒకటి కొంచెం తిన్నారనమాట. పెనం మీద ఉన్నప్పుడే తినేసేసారు. చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అమ్మయ్య మనసు కుదుట పడింది అనమాట. నిజంగా అనుకుని చేసిన వాటికంటే అనుకోకుండా చేసినవి ఎక్కువ రుచి అంటారు. ఏమంటారు మీరు? మీరు ఇలా విరిపి చూడండి, ఇవి కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు అలా విరిపితే క్రిస్పీగా ఉంటే అవి బాగా కుదిరినట్టు అనమాట. చక్కలు చక్రాలు పిండి చూడంగానే నాలోని కళాకారులు అందరూ బయటకు వస్తారన్నమాట.